ఏదో ఇండియాకి ఎవరు రమ్మన్నాడు? ఇండియాకి వస్తే తొక్కుతారు. ఇక్కడ చాలా ఉన్నాయి వాడి మీద, ఒకటి రెండు కాదు. మరి అదే ధైర్యం వాడికి. ఆ వెదవకు ఉన్నటువంటి ధైర్యం కాబట్టి అమ్మల్ని అక్కల్ని ఎలా తిడతాడు నిష్కారణంగా? మొన్న గవర్నమెంట్ వచ్చి ఐబొమ్మ రవిని అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలానే మరి అన్వేషణ ఎందుకు తీసుకురావాలి? ఆ ఎదవకున్న పర్మిషన్స్ ఏమిటో, పర్మిట్లు ఏంటో ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ దేశాలు తిరుగుతుంటాడు. ఇన్ని పర్మిషన్ తీసుకుని వెళ్ళి పట్టుకురావాలంటే చాలా కష్టంగానే ఉంటాయి. ఎప్పుడు నాడు తప్పు చేసినాడు దొరకమాటు మానడు, శిక్ష అనుభవించక మానడు. ఖచ్చితంగా వాడు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, దొరికి తీరుతాడు. జరుగుతాయి. భయం లేని ఎదవలు, ఇలాంటి ఎదవలు అడ్డదిడ్డంగా పుట్టిన ఎదవలు అంతా ఇలాగే ఉంటారు. ఎందుకంటే ఒక సంస్కారం కోసం మాట్లాడితే నమస్కారం పెట్టడం మానేసి నిష్కారణంగా బూతులు తిడతారు ఈ కుసంస్కారులు.